హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారు ఏంటనేది చెప్పే ముందు, ఇప్పుడు ఎలిమినేషన్‌కి సంబంధించి హౌస్‌లో కూడా ఒక డిస్కషన్, అలాగే ఆడియన్స్‌లో కూడా ఒక సెంటిమెంట్ గురించి కూడా బాగా ఈ 'బిగ్ బాస్' సర్కిల్‌లో ఆడియన్స్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండింగ్ టాపిక్, ట్రోల్ అవుతున్నది టాపిక్ కూడా మాట్లాడింది. ఎందుకంటే ఇదే టాపిక్ మీద హౌస్‌లో కూడా పెద్ద గొడవ అయింది. ఎవరికి నయని పావని, తేజ పెద్ద గొడవ అంటే పెద్దగా ఏడ్చింది ఆ అమ్మాయి. ఎందుకు అనేది ఆ సీజన్ తాలూకా 7 ఎలిమినేషన్ ఆవిడ ఇప్పట్లో కాదు, ఇంక ఎప్పటికీ మర్చిపోదామన్న అంత పర్సనల్‌గా ఫీల్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఏడవడం, తర్వాత తేజ కూడా ఎమోషన్ ఫీల్ అవ్వడం ఆ టాపిక్ గురించి. అసలు ఏం జరిగిందో దాని గురించి చెప్పి తర్వాత చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి. అలాగే గౌతమ్ కృష్ణ కూడా ఆ రోజు కన్ఫెషన్ రూమ్‌లో జరిగిందేంటి అనేది ఫ్లోలో యష్మికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. సో, ఆవిడ కూడా ఫుల్ హ్యాపీ అయితుంది. ఓహో! అనుకున్నది ఒకటి, అయింది ఒకటా? అసలు ఏం జరుగుతుందిరా నాయనా అని లెక్క. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తాం 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లు ఏమైతే అనుకుంటారో దాన్ని కంప్లీట్‌గా రివర్స్‌లో జరుగుతా ఉంటది. మరి ఇన్నాళ్ళు ఆమె ఏమనుకుంది? ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటి? అసలు గౌతమ్ కృష్ణ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఫ్లోలో అనేది కూడా చెప్పుకుందాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే హోటల్ టాస్క్. మరి హోటల్ టాస్క్‌లో నాకున్న ప్రస్తుతానికి తెలిసినంత వరకు ఎవరికి ఏ క్యారెక్టర్ ఇస్తారు ఏంటనేది కూడా, అంటే వైల్డ్ కార్డ్స్‌కి ఏంటి, దీని గురించి అని చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, ఈ తేజ, టేస్టీ తేజ నామినేషన్ చేస్తే ఔట్ అయిపోతారు అనే సెంటిమెంట్ సీజన్ 7లో విపరీతంగా ఉండింది. ఆయన నామినేట్ చేశాడా ఇంక నో డౌట్ పక్కా ఔట్ అనేది. ఆ సీజన్లో 3వ వారం దామిని, అట్లాగే 4వ వారం రతిక, 5వ వారం శుభశ్రీ, 6వ వారం నైని పావని, ఆ తర్వాత మళ్ళీ పూజ, సందీప్ మాస్టర్, ఇలా మొత్తంగా ఒక 6గురు అయితే అవుట్ అయిపోయారు ఆ సీజన్లో. మరి ఈ వారం కూడా ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరు నామినేట్ చేశాడు? మణికంఠన్ నామినేట్ చేశాడు, సీతని అయితే నామినేట్ చేశాడు. సో, అప్పుడు అంతమంది ఆయన నామినేట్ చేస్తూ అయిపోయారు కదా. ఇప్పుడు ఈ సీజన్లో కూడా సీత డేంజర్ జోన్లో ఉంది కనుక ఈ అమ్మాయి అవుట్ అయిపోద్ది, ఎలిమినేట్ అయిపోద్ది నో డౌట్. తేజ మామూలుడు కాదు అనేది అయితే ట్రోలింగ్ మీమ్స్ అయితే బాగా నడుస్తూ ఉన్నాయి. నిజంగా నా సెంటిమెంట్ నిజమవుతుందా? తేజ నామినేట్ చేస్తూ అవుట్ అయిపోతారా? అప్పుడు జరిగిన 6 నామినేషన్లో కూడా అతను నామినేట్ చేసినప్పుడు అయింది. మరి ఇప్పుడు కూడా అదే అవుద్ది, సెంటిమెంట్ రిపీట్ అయ్యిద్ది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు ఈ సెంటిమెంట్ లేదు, పాడు లేదు అనిపించినా కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే మరి నైని పావని తేజకు సంబంధించి కూడా మామూలుగా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ తేజ, ఈ అమ్మాయి అప్పుడు నామినేషన్ గురించి టాపిక్ వస్తుంది హౌస్లో. నైని పావని నువ్వు అప్పుడు 100% ఇవ్వలేదు అని నీకు నామినేట్ చేశానని వైల్డ్ కార్డుకి వచ్చేటప్పుడు, అంటే నేను నీ దృష్టిలో నువ్వేమనుకున్నావు కానీ 100%, నా శక్తి మేరకు నేను 100% ఇచ్చాను. నువ్వెలా చెబుతావు నేను 100% ఇచ్చానా, 80% ఇచ్చానా, 60% ఇచ్చాను అనేది నా శక్తి మేరకు నేను ఇవ్వాల్సినంత అవుట్పుట్ అంత ఇచ్చా, బట్ అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ కాదు అని లెక్క. సరే నువ్వు కూడా 100% ఇవ్వలేదు అనిపించి నామినేట్ చేశాను. ఆ సీజన్ 7 తాలూకా నామినేషన్లో పంచాయతీ తెచ్చుకొని మరి, గుర్తు తెచ్చుకొని మరి వీళ్ళ రైవలరీ కొనసాగుతూ ఉంది. బహుశా ఈ వచ్చే వారం కూడా నామినేషన్ నైని పావని తేజకి ఇదే పాయింట్ మీద వేయొచ్చు. అయితే ఆ విషయం ఆయన చెప్పాడంటే దానికి ఆ అమ్మాయి చాలా పెద్దగా ఏడ్చేసి బాగా ఎమోషన్ అయిపోయి బరస్ట్ అయిపోతే అందరూ వీళ్ళు ఏమైందంటే, మా ఫాదర్ కూడా మగపిల్లలు అంత గట్టిగా మాట్లాడితే నాకు కష్టం తీసుకోలేను, మా ఫాదర్ కూడా నన్ను సెన్సిటివ్గా చూసేవారు, హ్యాండిల్ చేసేవారు, బట్ ఈయన అంత గట్టిగా అరిచేసరికి అనేసరికి నేను ఫీల్ అయ్యా, తట్టుకోలేకపోయాను, బాధ అనిపించింది, ఏడ్చానని చెప్పి. తేజ కూడా ఇదేంటి నేను క్యాజువల్గా కదా అన్న, ఆ నామినేషన్ పాయింట్ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడమే అనవసరమైన టాపిక్ అనుకుంటే మళ్ళీ ఆ అమ్మాయి అలాగ అనడం, నేను అనడం 100% నువ్వేవ్వలేదని దాని గురించి ఎందుకు ఎంత ఫీల్ అవుతుందని ఆ అమ్మాయి ఆడవడం, అందరూ వాదార్చడం. తర్వాత తేజ కూడా వాష్రూమ్లోకి వెళ్ళి ఆయన కూడా ఎమోషన్ బాగా అయిపోయి అక్కడ టవల్ ఉంటే మొహం తుడుచుకొని, అంటే ఏడుపు వస్తున్నట్టుంది, బాధ వస్తున్నట్టుంది, దాన్ని ఆపుకొని అనవసరంగా కెలికినట్టు ఉన్నాను, ఈ టేస్టీ తేజ ఉన్నాడే నోటు దోల, ఎందుకు అనవసరంగా ఈ పంచేది నాకు అవసరం అలాగే ఆయన కూడా ఎమోషన్ అవుతున్నాడు. మొత్తానికి ఆ సీజన్ 7 అప్పుడు గతం అక్కడ వదిలేసి ఫ్రెష్గా వచ్చారు. ఫోకస్ అంతా మళ్ళీ ఇప్పుడు ఉన్న కాంపిటీటర్స్ ఎవరు హౌస్లో తెలుసుకున్న క్లారిటీతో వెళ్ళారు కనుక ఆ నైని కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు కాంపిటీటర్స్ కాదు కదా. ఓవరాల్గా వీళ్ళ టార్గెట్ ఏంటి, ఫోకస్ ఏంటి, అవకాశం వచ్చింది, 5 వారాలు ఆట చూసి వెళ్ళారు, గత సీజన్లో కూడా వచ్చి వెళ్ళారు కనుక ఈ సీజన్లో మంచి అవకాశం వచ్చింది కనుక ఇంకా టాప్ 5లో ఇద్దరూ లేరు కనుక ఈసారి టాప్ 5 ఉండాలి, టైటిల్ కొట్టాలి అనే ఫోకస్ కాన్సన్ట్రేషన్ కాకుండా ఆ వారం ఆ సీజన్లో జరిగిన నామినేషన్ గురించి మళ్ళీ ఇప్పుడు తవ్వుకొని ఏడ్చుకొని ఎమోషన్ అయిపోయి వీళ్ళిద్దరూ 1-to-1 పంచాయతీ అయ్యేటట్టు ఉంది. వీళ్ళ ఫోకస్ కూడా ఆట మీద పెట్టుంటే బెటర్ అనిపించింది నాకు. మొత్తానికి ఇద్దరు ఆ చిన్న విషయం గురించి ఈ సీజన్లో కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. అట్లాగే హోటల్ టాస్క్కి సంబంధించి ఏమంటే వైల్డ్ కార్డులుగా వచ్చిన వీళ్ళైతే గెస్ట్లుగా హోటల్ టాస్క్లో ఉండబోతున్నారంట. అట్లాగే మరి పాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, పాత సభ్యులంతా హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇదైతే చాలా బాగుంటుంది. మరి ఎవరికి ఏ క్యారెక్టర్ ఇస్తారో చూద్దాం. అట్లాగే మెహబూబ్ దిల్సా అప్పుడు కూడా గెస్ట్గానే వచ్చి ఇప్పుడు కూడా గెస్ట్ అనమాట హోటల్ టాస్క్లో. అలాగే అవినాష్ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు, ఏమి అప్పుడు అమ్మ రాజశేఖర్ది నేను పక్క నుండి ఛార్జింగ్ తీసేసాను కదా, ఛార్జింగ్ పెట్టేశాను కదా, ఒరే నువ్వు ఎలా చేసావేంట్రా అని అనుకున్నాడు. బాగా కంటెంట్ వచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తాం ఆ టాస్క్ అని లెక్క. మళ్ళీ ఇప్పుడు ఆ టాస్క్లో ఆ సీజన్లో ఇతను వెళ్ళగలడు, అవినాష్ కూడా ఉన్నాడు కనుక మరి టాస్క్లు ఎవరు ఎంత ఫన్ క్రియేట్ చేస్తారో చూద్దాం. అట్లాగే నెక్స్ట్ వన్, ఆ నైని పావని తేజ ఏడుపు చూసాక రోహిణి, ఆ ఊరుకో నువ్వు అలాగే చెబుతావు, జస్ట్ నువ్వు అన్నాడు ఎవరికి, రోహిణికి.
నువ్వు అంటావా, నన్ను మీరు అనలేదు నువ్వు అన్నావని ఆవిడ కూడా ప్రాంక్ చేసి ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్తో వస్తుంది, నవ్విస్తుంది, అదే జోక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇంకోటి ఏంటి, యష్మి ప్రేరణ డిస్కషన్ మణికంఠ గురించి గౌతమ్ హింట్ ఇచ్చాడంటే మరి ఏమి ఇచ్చాడు అని చెప్పి ముందు ఓటింగ్ ఒకసారి చెప్పేస్తా. గంగవ్వ ఓవరాల్ గా చూసుకుంటే హవా నడుస్తుంది, గంగవ్వ నీదే హవా అన్నట్టు ఉంది. 29% వరకు ఓటింగ్ జరుగుతుంది. మెయిన్ ఆవిడ విషయంలో వస్తున్న టాస్క్ అద్భుతంగా ఆడింది, బాగా ఆడి గెలిచింది. అయినా సరే మనం నామినేట్ చేయడం అంటే ఏదో ఆవిడ ఆటను ఓర్వలేక చేసినట్టు ఉందో తప్ప అసలు ఆవిడకి నామినేషన్ చేయడం మనకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు అని లెక్క సీత వాళ్ళు నిన్న డిస్కషన్ చేసినట్టుగా అదే జరుగుతూ ఉంది. అంత పెద్ద ఆవిడ వెళ్ళి ఆడడం ఉండడం అంటేనే పెద్ద విషయం కనుక ఆల్రెడీ ఆవిడకి అప్పట్లోనే 50% వరకు ఉంది, అదే మళ్ళీ కొనసాగుతూ ఉంది. ఇంకా పికప్ అయ్యే ఛాన్సెస్ కూడా వెరీ హై. ప్రస్తుతానికి అయితే 29%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే విష్ణుప్రియ ఒక 19% అయితే ఉంది. మరి ఈవిడికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చారు, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, హౌస్ మేట్స్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన లెటర్ వచ్చింది కదా వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంకా సీరియస్గా గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. మరి ఈ వీకెండ్ హోస్ట్ కూడా అడగొచ్చు, ఎందుకంటే హోస్ట్ లాస్ట్ వీక్ అడిగింది కదా ఫైర్ అంటే ఏంటి సార్ అని. ఫైర్ అంటే ఇదమ్మా గంగవ్వ ఆడింది చూడు, నేను ఈ టాస్క్ గెలవాలి అని ఆవిడ ఓడిపోయిన ప్రయత్నాన్ని చూస్తారు కదా, అదమ్మా ఫైర్ అంటే అని హోస్ట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. మరి విష్ణుప్రియ ఇప్పటికైనా ఆట, ఎందుకంటే రోహిణి కూడా ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాం, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది, నువ్వు టాప్లో ఉండి బాటంలో పడిపోయినావు, ఇలాగా ఉంటే కష్టం, ఈ వారమో వచ్చే వారం అన్నట్టు ఉంటుంది. పైగా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా టాస్క్లు ఆడాల్సి వచ్చేసరికి విష్ణుప్రియనే చూస్ చేసుకునే పరిస్థితి వచ్చింది, సీరియస్నెస్ లేదు కనుక. సో అందుకని ఆ ఓటింగ్ని మళ్ళీ కాపాడుకోవాలి, పెంచుకోవాలి, ముందుకు పోవాలంటే సీరియస్నెస్ రావాలి. ప్రెజెంట్ 19% పర్వాలేదు. మెహబూబ్ దిల్సే ఇతనికి 15% ఉంది. మెహబూబ్, పృథ్వీ, యష్మి ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ అయితే నువ్వా నేను అన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. 14, 15, 14, 16 మధ్యలోనే ముగ్గురు కూడా. కాకపోతే మెహబూబ్ తర్వాత ఇప్పుడు యష్మి వచ్చింది 4th ప్లేస్లోకి, ఆమెకైతే ఒక 15% ఉంటే పృథ్వీ ఒక 14% ఎట్లా ఉన్నాడు. అంటే మెహబూబ్, యష్మి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ 15% ఉంటే ఆ తర్వాత 3వ ప్లేస్లో మెహబూబ్ ఉంటే, 4వ ప్లేస్లో యష్మి ఉంటే, ఆ తర్వాత 5వ ప్లేస్లో పృథ్వీ ఒక 14% ఎట్లుంటే లాస్ట్ ప్లేస్లో సీత ఉంది. సీత కూడా గ్రాఫ్ పెరుగుతుంది, 6 నుంచి 7, 7, 8 అట్టగా ఇప్పటికైతే ఒక 9% ఓటింగ్ అయితే వచ్చింది. కానీ యష్మికి లాస్ట్ ప్లేస్లో ఉన్న సీతకి, ఆ పైన ఉండే పృథ్వీకి, అలాగే వీళ్ళకి ముగ్గురుతో మిగతా ముగ్గురు తర్వాత ఈవిడ ఉంది కనుక వాళ్ళ మధ్య 1-2% డిఫరెన్స్ ఉంటే ఈమె పైనుండి 5వ పొజిషన్, 4వ పొజిషన్లో ఉండే వాళ్ళకి కంప్లీట్గా ఒక 5 to 6% ఉంది. మరి ఇంకా గ్రాఫ్ బాగా పెరిగితే సేఫ్ జోన్లోకి రావచ్చు. ప్రస్తుతానికైతే రిస్క్ జోన్లో ఎవడైతే ఉంది. అట్లాగే మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ ఛానల్లో కూడా కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ పెట్టి అందులో కూడా ఓటు వేయండి. గంగవ్వకి ఏకంగా 30% అట్లా ఓటు జరుగుతుంది. విష్ణుప్రియ ఒక 25%, అలాగే మెహబూబ్ దిల్స్ 14%, పృథ్వీ 13, యష్మి 13, సీత 6% అయితే ఉంది. మీరు కూడా ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ అయితే చేయండి. సరే, ఇంకెందుకు గౌతమ్ కృష్ణ ఏం హింట్ ఇచ్చాడంటే అక్కడ యాక్షన్ రూమ్ ఉంది కదా, యాక్టివిటీస్ టాస్క్లు అని ఆడతారు కదా, అక్కడ యష్మి ప్రేరణ డిస్కషన్ చేస్తారు. పక్కన మణికంఠ గౌతమ్ కృష్ణ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తా యష్మి ఉంటే పక్కన కూర్చొని చెబుతాడు, ఏమైంది అవినాష్ వాళ్ళు ఏంటి మణికంఠ గురించి నేనేదో క్లాప్స్ కొట్టాను, హైఫై ఇచ్చాను, చిల్ అయ్యాను, టేస్టీ తేజ నామినేట్ చేసాడని నేనేదో సెలబ్రేట్ చేసుకున్నాను లేక మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, మరి ఆయన కోసం నామినేషన్ చేస్తే నువ్వు అలా ఎంజాయ్ చేస్తాను, సెలబ్రేట్ చేసుకో, మరి ఇదే కదా గ్రెడ్జ్ అంటే 100% గ్రెడ్జే. యష్మి అంత అమాయకంగా నిన్న అబ్బాయి నాది గ్రెడ్జ్ కాదు, నాకు రివెంజ్ కాదు అని చెప్పింది. కానీ ఆ గ్రెడ్జ్ లేకపోతే ఆయన ఎవరినో నామినేట్ చేసుకుంటే ఈవిడికి ఏమో సంబంధం. ఇలా హైఫై ఇచ్చుకొని ఎంజాయ్ చేసి భలే చేసావు ఎంజాయ్ చేయడం వల్ల ఇవే తగ్గించుకుంటే మంచిది అని కూడా గౌతమ్ కృష్ణ చెప్పాడు. అలాగే అవినాష్ కూడా చెప్పాడు. పర్టికులర్గా నామినేషన్లో ఒకరి పాయింట్లో ఒకరు దూరితే ఆడియన్స్ కూడా సీరియస్గా అన్ని గమనిస్తారు కనుక ఇవే తగ్గించుకుంటే మంచిది, లేకపోతే బ్యాడ్ అయిపోద్దని అప్పుడే అవినాష్ అండ్ గౌతమ్ కృష్ణ కూడా మాట్లాడుకున్నారు. అదే పాయింట్లో తర్వాత కూడా ప్రేరణ వచ్చి టేస్టీ తేజతో చెబితే అప్పుడు కూడా టేస్టీ తేజ అజయ్ చెప్పాడు, ఇవే ఉండకూడదు, తగ్గించుకోవాలి లెక్క. ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ చూసి వెళ్ళాడు, గత సీజన్లో చూసాడు, ఇప్పుడు కూడా చూసి వెళ్ళాడు కనుక ఎందుకు నేను ఆయన నామినేట్ చేయడం అంటే నాకు పాయింట్ ఉంది, నేను చెప్పాను, మీకు సంబంధం లేనట్టు ఉండాలి తప్ప మీరెందుకు నువ్వెందుకంటే అంత సెలబ్రేట్ చేసుకోవాలి, ఐపీఐ ఇచ్చేసి భలే చేసాడని చెప్పేసి వరల్డ్ కప్ సాధించినాడు, అంత అవసరమా అని లేక టేస్టీ తేజ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ప్రేరణకి అలాగే యష్మికి. అదే విషయంలో ఏంటి ఇంతమంది నాకు మణికంఠ విషయంలో పదే హింట్స్ ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, కాస్త చూసుకో, చెక్ చేసుకు ఇవే తగ్గించుకుంటున్నా లెక్క ఈ యష్మి గౌతమ్ని అడిగితే ఫ్లోలో చెప్పేశాడంట కన్ఫెషన్ రూమ్లో. అసలు మీ ఇద్దరికి ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా, అసలు బ్యాడా గుడ్డ నాకు బ్యాడ్ అయిపోయినట్టు అర్థమైతుంది, ఇంతమంది చెప్పినట్టు పలాగా. అలాగే అవినాష్ కూడా గొడవకు వచ్చేస్తున్నాడు మణికంఠ విషయం అనేసరికి నాకు అప్పుడే అర్థమైంది నాకు బాగా బ్యాడ్ అయిపోయింది అనే విషయంలో. అంటే బ్యాడ్ గుడ్ కాదు, ఎవరు బ్యాడ్ అయిపోలే ఎవరు గుడ్ అయిపోలే అని చెప్పి గౌతమ్ కృష్ణ అక్కడ చెబుతాడు అనమాట. ఆ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వీడియోలు వేసినప్పుడు నాగార్జున గారు తిట్టారు కదా అనేసరికి యష్మికి ఒక లైట్ వెలిగింది ఒకసారి. అంటే కన్ఫెషన్ రూమ్ నాకు బ్యాడ్ అయిపోయింది కదా, అక్కడ నుంచి బ్యాడ్ అయిపోయింది కదా అని వాస్తవానికి అక్కడ ఆ ఇష్యూలో అక్కడ క్లారిటీ వచ్చిందనే విషయం ఇక్కడ
యాక్షన్ రూమ్లో ప్రేరణతో చెబుతుంది. ఆ రోజు నేను మామూలుగా సోనియా నామినేషన్, నా నామినేషన్ పెద్ద గొడవైంది. అలాగే మణికంఠకి నాకు నామినేషన్స్ పెద్ద ఇష్యూ అయింది కాబట్టి అది మూడ్ ఆఫ్లో ఉన్నా. ఆ తర్వాత వచ్చి అతను చేతులేస్తుంటే అతనికి వేరే, మణికంఠకి వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. బట్ నాకు కంఫర్ట్ లేదు. ఆ ఉద్దేశంతో ఏంటి బిగ్ బాస్ ఇది నాకు టార్చర్లా ఉంది, నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ అని నేను ఎమోషన్ అయ్యే ఏడ్చా. బట్ అలాగని మణికంఠకి వేరే ఇంటెన్షన్ అని కూడా నా ఉద్దేశం కాదు. బట్ ఆయన అంతవరకు లేదు. ఆ తర్వాతే వచ్చి యష్మిని ఆ వీడియో, యష్మి నువ్వు అన్‌కంఫర్ట్ ఫీల్ అయితే ఐయామ్ సారీ అని చెప్పాడు. ఇదేంట్రా ఇంతవరకు లేనిది ఇప్పుడే చెప్పావు అంటే కన్ఫెషన్‌లో ఏదో జరిగింది అనే విషయం నాకు అర్థమైంది. బట్ దానివల్ల నేనేదో ఆయన్ని సెన్సిటివ్ టాపిక్ కదా, ఆ టాపిక్ కూడా హైలైట్ చేయలేదు. నిఖిల్‌తో మాత్రమే చెప్పా. ఎందుకు సారీ చెప్పాడు? ఆ కన్ఫెషన్‌లోకి ఎళ్ళొచ్చాక సారీ చెప్పాడు. బహుశా అక్కడ ఏం చూపించారో, వాడికేమైనా బ్యాడ్ అయిపోయిందేమో, వాడికి నెగెటివ్ అయిపోయిందేమో అనుకున్నా. లేకపోతే నాకు కూడా ఎఫెక్ట్ అయ్యిందేమో. వాళ్ళు ఇంతమంది వచ్చి చెబుతున్నారు వైల్డ్ కార్డులు అంటే దానివల్ల నాకు బ్యాడ్ అయిందేమో అనేసి ఒక కన్‌ఫ్యూజ్‌లో ఉన్న. సెన్సిటివ్ టాపిక్ నేను హైలైట్ చేయదలుచుకోలేదు కూడా. బట్ గౌతమ్ కృష్ణ ఫ్లోలో చెప్పేశాడు. కన్ఫెషన్‌లో నాగార్జున సార్ తిట్టారు కదా అన్నారు. ఆహా! అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! దానివల్ల ఇతనికే తిట్టారని, అందువల్ల తర్వాత నుంచి ఇలాగా ఈ హగ్స్, అన్‌వాంటెడ్‌లీ చేతులు వేయడాలు ఇవన్నీ మానుకున్నాడా అనే విషయం చెప్పి ఇప్పుడైతే హ్యాపీ ఫీల్ అయింది. అంటే ఇంతవరకు ఏంటి యష్మి కన్‌ఫ్యూజు, దానివల్ల నేను బ్యాడ్ అయిపోయినామో, నేను ఒకవేళ అతన్ని వేరే లెక్క పోర్ట్రేట్ చేశానని ఆడియన్స్‌కి రీచ్ అయిందేమో, అసలు ఏం జరిగింది? మణికంఠకి నేను వాంటెడ్‌లీ ఏమైనా డ్యామేజ్ చేసినట్టుగా పోర్ట్రే అయిపోయిందా? అందువల్ల బ్యాడ్ అయిపోయినాం అనుకుంది. కానీ అందువల్ల కాదు. ఆ సిట్యుయేషన్‌లో యాక్చువల్‌గా మణికంఠకే నెగెటివ్ వచ్చింది. ఏంటి బాగా విపరీతంగా ట్రోలింగ్ అయింది. ఏంటి హగ్గుల రాజు ప్రతిదానికి మాట్లాడుతూ అయిందానికి కానిదానికి హగ్గుల కోసం వెళ్తున్నాడు. నైనికతో కూడా అన్నాడు కదా, ఇక్కడ హౌస్‌లో ఉండేటప్పుడు చిల్ అవ్వాలంటే ఓహో ఎందుకు వచ్చావా మన్మథ రాజు అని ఫుల్‌గా ఆడుకున్నారు. సోషల్ మీడియా మొత్తం బాగా నెగటివిటీ వచ్చింది. కానీ యష్మి విషయంలో అందువల్ల మీ ఇద్దరికి అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం కాదు. ఇతను ఫస్ట్ వారం నుంచి వీళ్ళు నామినేషన్ చేయడం, వీకెండ్ వచ్చేసరికి నెగటివ్స్ అన్ని ఆయనకే ఇవ్వడం వల్ల అతనికి సింపతి వచ్చింది, వీళ్ళకి రాలే. ప్రేరణ కూడా ఇక్కడ ఇదే అంటుందన్నమాట. మరి నువ్వు చెప్పిన ప్రకారం, ఆ సిచ్యువేషన్ ప్రకారం, గౌతమ్ కృష్ణ నీకు చెప్పిన దాని ప్రకారం, నువ్వు కన్ఫెషన్ రూమ్ సిచ్యువేషన్ ప్రకారం, అలాగే నువ్వు ఏడ్చావు, ఎమోషన్ అయ్యావు, ఇవన్నీ ప్రకారం నీకు కదా సింపతి రావాలి. మరి వాడికి సింపతి వస్తుందేంటి? ఇది ఎక్కడ విడ్డూరం? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని ప్రేరణ అంటే, యెస్ ఆ సిచ్యువేషన్‌లో ఖచ్చితంగా యష్మికి అందరూ ఆడియన్స్ సపోర్ట్ గాని ఎవరిదైనా వస్తది. హోస్ట్ కూడా ఆ విషయంలో అందుకే మణికంఠకి మందలించారు. బాబు ఇవే కొద్దిగా తగ్గించుకో అని లెక్క. ఆయన కూడా సారీ చెప్పాడు. ఫీల్ అయ్యాడు. అయ్య బాబోయ్! ఎక్కడికెళ్ళిపోయింది తలబట్టుకొని అలా వచ్చాడు. ఆడియన్స్ విషయంలో కూడా ఇతనికే తప్పుపట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా! ఈ అమ్మాయి అర్థం చేసుకోలేదు కదా ఎమోషన్ అని. కానీ ఇక్కడ ప్రేరణ అడిగినట్టుగా సింపతి ఈమెకి రావాలి కదా, ఆయనకి ఎందుకు వస్తుంది అంటే ఆ విషయంలో మాత్రం యష్మికే వచ్చింది. కానీ ప్రతి వారం 7 ఫస్ట్ వారం 7, వీకెండ్ వచ్చేసరికి ఈ నెగెటివ్ ఇవ్వాల్సి వచ్చేసరికి జీరోలు కానీ, వేస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఇవ్వాల్సి వచ్చేసరికి ట్యాగ్స్ ఏమైనా జలస్, సెల్ఫిష్, అన్నోయింగ్ ఇవన్నీ కూడా ఆయనకే ఇవ్వడం వల్ల సింపతి ఆయనకి పెరిగింది. 1 వర్సెస్ 6, 1 వర్సెస్ 7, 1 వర్సెస్ 8 అనే పరిస్థితి వచ్చేయడం వల్ల అతనికి పెరిగింది. ఆ విషయం ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎటు ఈ వారం నామినేషన్‌లో లేడు. వచ్చే వారం కూడా చేయకూడదు అని తీర్మానం చేసుకున్నారు వీళ్ళందరూ కలిపి, పాత కంటెస్టెంట్స్ అందరూ కలిపి. సో ఇలాగే ఒక 3 వారాలు వదిలిస్తే అప్పుడు మరి అట్లా బయట నుంచి ఎల్లోళ్ళు ఎటు టచ్ చేయరు ఆయన్ని, నామినేషన్ చేయరు. అప్పుడు మరి చూద్దాం ఆయనకి ఎలా ఎలివేషన్ వస్తుందని. నేను ప్రతిసారి రివ్యూలో చెప్పేది ఇదే. వీళ్ళు ఫోకస్ చేయడం వల్ల అతనికి ఎలివేషన్ వస్తుంది. వీళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే ఖచ్చితంగా తగ్గుతది. ఆ ఫోకస్ అనేది మరికి ఎలా ఆట అయితే మారబోతుందో చూద్దాం. యష్మికి అయితే ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ఓహో! హమ్మయ్య! నేనేదో బ్యాడ్ చేసినట్టుగా పోర్ట్రే అవ్వలేదు కదా! ఫుల్ ఖుషి. ఆహా! ఆయనదే తప్పు ఉందని అయితే పోర్ట్రే అయిందనమాట. ఆడియన్స్ కూడా చూసారనమాట ఆ వీడియో అని చెప్పేసి. ఇవి లైవ్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.